హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. 11 అవుతుందండి టైము. 11కి వచ్చానండి. ఈరోజు కొంచెం లేట్గా వచ్చాను, గుడికి వెళ్ళి వచ్చానమాట. ఈరోజు వ్లాగ్ అయితే మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే నిన్న ఒక కస్టమర్ వచ్చారండి, కొత్త కస్టమరు. అంటే అర్జెంటు రేపటికల్లా 3 బ్లౌజెస్ కావాలి అని చెప్పారనమాట, లైనింగ్వే. అవి ఓకే అని నేను తీసుకున్నాను. 3 బ్లౌజులు ఇచ్చారు, లైనింగ్ బ్లౌజులే. అవి అప్పుడు చూడలేదు నేనంటే, ఓపెన్ చేసి. మామూలుగా లైనింగ్ బ్లౌజులు అంటే శారీస్లో తీసిన ముక్కలు అయితే ఖచ్చితంగా మీటరు అట్లా ఉంటాయి. కొన్ని శారీస్ జార్జెట్, సిల్క్, ఆ శారీస్కి మాత్రం 80 పాయింట్లు 70 పాయింట్లు అలా వస్తుందన్నమాట. ఇప్పుడు నిన్న ఇచ్చిన బ్లౌజెస్ ఏం సైజ్ అంటే ఇదిగోండి, ఆది బ్లౌజ్ అయితే అసలు సూపర్ ఉందండి. ఆదికి ఇచ్చింది, ఎక్కడ కుట్టించారో కానీ బాగా నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. ఇలాగ ఇచ్చారంటే వాళ్ళు అంత నీట్గా స్టిచ్ చేశారు. చూడండి, పలక మీద పెట్టారు. ఇదిగోండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. ఓకేనా. ఆది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి 36 సైజ్ అనమాట. కానీ బ్లౌజ్ చూస్తే ఆ సైజులా లేదు, 36ఏ. కానీ హైట్ ఎక్కువ అనమాట. ఇది చూడండి, హైట్ వచ్చి 16.5 ఉంది. హైట్ 16.5 ఉంది. హైట్కి సైజ్కి అసలు సంబంధం ఉండదండి. ఎందుకంటే కొంతమంది పొట్టిగా ఉండి 36 సైజ్ ఉంటుంది, కొంతమందికి హైట్గా ఉండి 36 సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ వచ్చేసరికి 36 సైజు, కానీ హైట్ అయితే 16 పైనే ఉందండి. ఈ సైజు ఈ బ్లౌజ్కి వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ శారీలో పీసెస్ చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇంతే ఉందండి బ్లౌజ్ అయితే. ఇంతే ఉంది. చూడండి, నేను కొలిచి కూడా చూపిస్తాను. ఖచ్చితంగా 60 పాయింట్లు, 60 పాయింట్లు ఉంది బ్లౌజు శారీలో. అది కూడా హైట్ 16, సైజు 36. చూడండి, ఎంత చిన్న ముక్క, ఇంత చిన్న ముక్క. అన్ని పీసులు అలాగే ఉన్నాయండి, ఒక్కటి కూడా కాదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, తక్కువ. ఇది 70 పాయింట్లు ఉందండి, 70 పాయింట్లు ఉందన్నమాట. ఇదిగోండి 70. కనిపిస్తుందా? 70 పాయింట్లు ఉంది. ఇది చిన్నదే, 70 పాయింట్లు. ఒరిజినల్ క్లాత్ చిన్నది ఇచ్చాడు, లైనింగ్ క్లాత్ మాత్రం వాళ్ళే తీసుకొచ్చారండి. లైనింగ్ మీటర్ తెచ్చారు. ఇప్పుడు ఈ సైజు బ్లౌజులకి మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాలి, ఎలాగా ఎక్కడ తగ్గిస్తే ఎక్కడ అడ్జస్ట్ చేయగలం అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడైతే వీడియోలోకి నేనైతే లైనింగ్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, సేమ్ ఆ యాది ప్రకారమే, సేమ్ అదే నెక్, సేమ్ అదే మోడల్లో కుట్టమన్నారు. ఇదిగో చూడండి, లైనింగ్ అయితే కట్ చేస్తాను అనమాట. 3 ఒకసారి కట్ చేశానండి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట.
హ్యాండ్స్ కూడా సేమ్ అంతే వచ్చినాయి, కాకపోతే కొంచెం ఇక్కడ చంకలో పీసులు పడతాయి అన్నమాట. అయినా సరే అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ చిన్న బ్లౌజులకి మీరు ఎలా అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. అలాగే వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ కూడా ఎలా కట్ చేస్తున్నానో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్లాత్ అయితే ఒరిజినల్. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని చూడండి, ఎలాగా ఫోల్డింగ్ పెడితే మనకి అంతా సరిపోతుంది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ ఎలా సరిపోతుంది. ఇలాగ పెడితే మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఇలా పెడితే బ్యాక్ పార్ట్ వరకు సరిపోతుందండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సరిపోతుంది. కానీ హ్యాండ్స్కి మాత్రం చాలా చిన్న హ్యాండ్స్ లాగా వస్తాయండి. ఇది చాలా ముక్కలు పడతాయి అన్నమాట. ఇదే సైజు మన చేతి అంతే వస్తుంది. కానీ హ్యాండ్స్ వీళ్ళది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి, అదే హ్యాండ్స్ అయితే చంక భాగం అయితే వీళ్ళకి చాలా ఎక్కువే ఉందండి. అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఇటు ఫోల్డ్ చేయకుండా ఈ టేపు ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. ఇట్లాగా నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి దాని మీద లైనింగ్ క్లాత్లు అన్నిటిని కూడా పెట్టేస్తున్నానండి. ఎట్లా పెడితే ఎలాగ జాయింట్లు పడకుండా ఎక్కువ కుదురుతుందో అలాగైతే పెడుతున్నాను. మీరు కూడా సేమ్ చిన్న క్లాత్ అయితే మీకు ఎటు వీలుంటే అటు సైడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను స్టిచ్ చేశాక ఎలా వచ్చినాయి అనేది బ్లౌజెస్ అయితే చూపిస్తానండి మీకు. ఆ వీడియో కూడా వస్తుంది కాబట్టి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా వేసాను అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడేమో బ్యాక్ పార్ట్ పెట్టాను, పన్నా తక్కువ ఉంది, అలాగే బ్లౌజ్ పీస్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడేమో హ్యాండ్స్ పెట్టాను, అలాగే ఇక్కడేమో ఫ్రంట్ పార్ట్. అంతా సరిపోయింది కానీ ఓకేనా, అంతా సరిపోయింది. కాకపోతే ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పీస్ అనేది పడుతుంది అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, బ్లౌజు ఎట్టాగట్టా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి అనే కాన్సెప్ట్తో చిన్న సైజు బ్లౌజ్ ఇచ్చినా కానీ ఒరిజినల్ క్లాత్ ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించానండి. ఇలా కనుక మీరు ట్రై చేస్తే 60 పాయింట్లు ఉంది కాబట్టి ఇది 60 పాయింట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ చూస్తే పొడవు హైట్ ఎక్కువ, అలాగే చెస్ట్ బాగానే ఉంది, కానీ బ్లౌజ్ పీస్ మాత్రం 60 పాయింట్లు. కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసి మీరు కనుక కుడితే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.